హాయ్, అందరికీ నమస్కారం. గత 3-4 రోజులుగా రోజు సన్న జల్లు పడుతూ ఉండడం, అసలు సూర్యుని అయితే చూడలేదు. ఈరోజు పొద్దున్న లేచిన తర్వాత సూర్యుని చూడడం ఒక సంతోషకరమైన విషయం. అయితే సాయంత్రం సంతకి వెళ్ళాను. ఈరోజు సందడి. అలా గుడ్ వైబ్రేషన్స్, చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. శ్రావణ మాసం అవడం వల్ల పూజలు ఎక్కువగా చేసుకుంటారు కదా, పూలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కొన్ని గాజులు, అమ్మవారికి పెట్టే వస్తువులు చాలా ఉన్నాయి షాప్స్లలో. బండ్ల మీద బండ్ల మీదనే అలా ఫ్లోలో షాప్స్ అని వచ్చింది. నేను సంతలో ఏమేమి కొన్నానో మీరు చూస్తూ ఉండండి. ఈలోపు మీకు ఒక విషయం చెప్తాను. జనరల్గా శ్రావణ మాసంలో వరలక్ష్మి శుక్రవారం అంటే 2వ శుక్రవారం అవ్వాలి ఎప్పుడైనా. ఈసారి 3వ శుక్రవారం. ఇదేంటబ్బా అని ఆశ్చర్యంగా క్యాలెండర్ చెక్ చేస్తే పౌర్ణమిలోపు 3 శుక్రవారాలు వచ్చాయి. ఒకటి కారణం, శ్రావణ మాసం మొదలవడమే శుక్రవారం రోజు మొదలయ్యింది. పౌర్ణమిలోపు 3 శుక్రవారాలు వచ్చాయి. ఇదేంటా అని చూస్తే అష్టమి తిథి 2 రోజులు ఉంది క్యాలెండర్లో. వరలక్ష్మి శుక్రవారం 3వ శుక్రవారం అవుతుంది. దీని గురించి నేను రీసెంట్గా ఎక్కడైనా చదివానా లేదా నాకే తోస్తుందా నాకు అర్థం కావట్లేదు, కానీ మొత్తానికైతే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అని ఫిగర్ అవుట్ చేసుకోగలిగాను. అందువల్లే ఏమో ఈసారి ఆగస్టు 8కి వరలక్ష్మి శుక్రవారం అవుతుంది. అబ్బో, పెద్ద రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. కోర్స్ మీ అందరికీ ఈ విషయం ముందే తెలుసు కావచ్చు. నేను ఇప్పుడు క్యాలెండర్ చూసి ఆశ్చర్యపోతున్నాను కాబట్టి మీ అందరితో చెప్పాలనిపించింది. ఈ విషయంతో పాటు మీరు గమనించి ఉంటే మేము ఎప్పుడు సంతకు వెళ్ళినా పాలిథీన్లో కాకుండా మేము తీసుకెళ్ళిన బ్యాగులలో వేసుకుంటున్నాం కదా. ప్రతి బండి చోట ఫస్ట్ వాళ్ళు పాలిథీన్ ఇవ్వబోతారు. మేము రెడీగా ఉంటాం, పాలిథీన్ తీయద్దు మా బ్యాగులలో వేయండి అని చెప్తూ. మరి ఆ పూల సంగతి ఏంటి? పూలకి మాత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. దీని గురించి నేను ఒక ఆల్టర్నేటివ్ ఆలోచించాను కానీ పాటించలేదు. ఈసారి పాటించినప్పుడు మాత్రం చూపిస్తాను. లాస్ట్ టైం నా పూలదండ అల్లడం వీడియో చూసింటే కాస్త బెటర్గా అనిపించింది. అబ్బో నాకు బాగా వచ్చింది అని అనుకున్నాను, కానీ ఈసారి ఈ పూలు అల్లుతుంటే అసలు డిఫికల్టీ తెలిసింది. ఎందుకు మీ దగ్గర దాచడం, నాకు పూలు అల్లడం కూడా సరిగా